ఏళ్ళ వయసు. వాడికి 8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఇదే నడుస్తుంది. ఎంతమంది చెప్పిన వినండి, హిస్ డే బై డే హిస్ బికమింగ్ యారగెంట్. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో నేను మీ టాక్స్ విన్నాను, సైకాలజిస్ట్లుగా తీసుకుపోయాం, రకరకాల కౌన్సిలింగ్లు అయిపోయినాయి. బట్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళిన కొద్దీ వాడు ఇంకా యారగెంట్గా మారుతున్నాడు. అంటే నేను పిచ్చోడు అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి నిజంగానే నేను మిమ్మల్ని నాశనం చేస్తా అంటున్నాడు 20 ఏళ్ళకే. సో మా ఇద్దరికి ఒకడే కొడుకు, ఏం చేయాలో అర్థమవుతలేదు, వాట్ టు డు. నేను చెప్పిన సరే ఒక్క చిన్న అబ్జర్వేషన్ చెప్తా, అట్లా ఏమన్నా మీరు చేస్తున్నారా అది మీరు నాకు చెప్పండి ఆనెస్ట్గా. అంటే సరే మీరు అడగండి అంటే నేను చెప్పాను. ఇప్పుడు మీ అబ్బాయికి ఏదన్నా చెప్పాలనుకున్నాం, ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరి ముందు చెప్తున్నారు. అంటే బంధువులు ఉంటే బంధువుల ముందు, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ముందు, అట్లా ఏమని చెప్తున్నాను. అవును చెప్తున్నాను, అందరి చేత కూడా చెప్పిస్తున్నాను. అది రూట్ కాజ్. సో అక్కడ అతను హర్ట్ అవుతున్నాడు. ఇది నా అబ్జర్వేషన్. మీరు ఈసారి అతనికి ఏమి చెప్పకండి. ఒక 4-5 డేస్ తర్వాత ఏదైనా సందర్భం వస్తే అతనికి ఏదో చెప్పాలని మీరు అనుకుంటారు. అప్పుడు మొట్టమొదటిసారి ఈ విధంగా ప్రవర్తించి చూడండి. అదేంది, అరే బాబు ఒక్కసారి వస్తావా నా గదిలోకి అని గదిలోకి తీసుకెళ్ళి లాకేసి, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నా, అందరి ముందు చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇంతవరకు చాలాసార్లు అంటే చెప్పాను, ఐఎమ్ సారీ. ఇక మీదట నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే పర్సనల్గా పిలిచి నేను నీ చెవిలో చెప్తాను. నీకు సాధ్యమైతే చెయ్యి, లేకపోతే లేదు, కానీ ఇరిటేట్ అవ్వకు అని మీరు చెప్పాలనుకున్న అంశాన్ని ఉందాగా చెప్పండి. వీలైతే బెడ్ మీద పక్కన కూర్చోబెట్టుకో. అలా చేసి నాకు చెప్పండి. ఒక 1 మంత్ గడిచిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు మదర్ అండ్ 1 days. ఆవిడ వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో ట్రెమెండస్ చేంజ్ చూసింది అతను, యారగెన్స్ అంతా పోయింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాట నాతో ఏంటంటే, ఏం లేదన్నా, వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళు వస్తారు, వాళ్ళ ముందు నువ్వు బట్టలు మడతేసుకో అని చెప్తుంది. ఇప్పుడు బట్టలు మడతేసుకో అంటే వాళ్ళ ఇంట్లో కూడా అట్లా మన చెత్త ఉంటారు, వాళ్ళు నాకు సలహాలు ఇస్తారు. మా అమ్మ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నాకేదో చెప్పాలని ట్రై చేస్తుంది. ఇదంతా నేను కొన్ని ఏళ్ళు నడుస్తుంది, దమా ఖరాబ్ అవుతుంది నాకు. ఇంటికి రాగానే ఫ్యాన్ బంద్ చేసినావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు. చేయొద్దని కాదు, ఇప్పుడు ఇది నాకు చెప్పేది అర్థం. అట్లా చెప్పకంటే మా అమ్మ ఇంకెట్లా చెప్పాలని ఆమె ట్రై చేస్తున్నది. కానీ మీరు ఏం చెప్పారో తెలియదు. కానీ మొట్టమొదటిసారి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నీకు ఆసక్తి ఉందా అని అడిగింది. ఆశ్చర్యపోయింది, ఈమె ఎవరో కొత్త వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు అట్లా అడగలే. నేను పడుకున్నవాడిని లేచి ఎందుకు అట్లా అడుగుతున్నాయి, ఏమైనా హెల్త్ బాగాలేదా అని ఆ టైప్లో. లేదు, నీకు ఆసక్తి ఉందంటే చెప్తాను, ఇంకోటి ఇక్కడ కాదు, అందరి ముందు చెప్పడం నాకు ఇష్టం లేదు అని రూమ్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పే విషయమే చెప్పింది. బట్టలు అక్కడక్కడ ఉంటే చిరాకు ఉంటుంది, ఒక మదర్ని కదా, నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని చెప్తున్నా తప్ప నువ్వు చేసిన ఒక చేయపోయిన ఒక కోప్పడకున్నానా అని చెప్పింది. నాకు మొదటిసారి బట్టలు మడత తీసుకోవాలనిపించింది. అప్పుడు నేను మా అమ్మతో చెప్పింది ఏంటంటే, ఇట్లా ఎందుకు చెప్పాలి ఎంతకాలం, అట్లా చెప్పాలని తెలియదు. సో నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నంటే, ఒక చిన్న విషయం తెలియక 10-15 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు చాలామంది అత్తలు కోడళ్ళ మధ్యన వైరం రావడానికి కారణం ఇదే. అందరి ముందు ఎక్స్పోజ్ చేస్తే ఎవరికి నచ్చదు. చిన్న చిన్న విషయాల్లో కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఇది నీకు కూడా తెలిసి ఉంటుంది అబ్జర్వేషన్. ఇప్పుడు నేను పాటిస్తాను అది. ఏదైనా లోపలికి పిలిచి చెప్తాను, ఒకటి కండిషన్, నువ్వు చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, థింక్ అబౌట్ ఇట్. What's the plan for today?